ఫ్రెండ్స్, రేపు రాబోయే కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు వీడియోలో చూస్తారు. వీడియోలోకి వెళ్ళిపోతే లక్ష్మితో పండు ఇలా అంటూ ఉంటాడు, నువ్వు వెళ్ళు లక్ష్మమ్మ, స్వామీజీ దగ్గరికి వెళ్ళు అని అంటూ చెప్పగానే లక్ష్మి సరే నేను వెళ్తాను అనేసి అలా వెళ్ళిపోతూ ఉంటే పండు ఆగండి లక్ష్మమ్మ అని అంటూ పిలిస్తే అప్పుడు లక్ష్మి వెనక్కి తిరిగి ఏంటి పండు మళ్ళీ ఎందుకు పిలిచావు అని అంటే నీ దగ్గర ఈ హడావిడిలో పడిపోయి నీ దగ్గర డబ్బులు ఉన్నాయో లేవో కూడా చూసుకోకుండా ఇలా పరిగెడుతున్నావు అని అంటూ పండు అంటే లక్ష్మి ఆలోచిస్తూ నిలబడి చూస్తూ ఉంటుంది. ఇక అప్పుడే పండు నాకు తెలుసు లక్ష్మమ్మ, నువ్వు ఎంత కంగారు పడుతూ ఎలా వచ్చావో నాకు తెలుసు కదా, ఇదిగో తీసుకో అనేసి జేబులో నుంచి డబ్బులు తీసుకొని పండు లక్ష్మికి ఇస్తాడు. లక్ష్మి ఆ డబ్బులు చేతిలో పట్టుకొని అలా చూస్తూ ఉంటుంది. వెళ్ళు లక్ష్మమ్మ, ఇక్కడ అందరినీ నేను చూసుకుంటాను, నువ్వు వెళ్ళు, స్వామీజీ దగ్గరికి వెళ్ళి ఏం చేయాలి ఎలా చేయాలో నువ్వు తెలుసుకొని చెయ్యి లక్ష్మమ్మ అని అంటే లక్ష్మి సరేనంటూ అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోతుంది. లక్ష్మి అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఇక స్వామీజీ అలా నిలబడి చూస్తూ ఉంటాడు. ఇక ఒక్కసారిగా లక్ష్మి అక్కడికి పరిగెత్తుకొని వచ్చేసరికి ఇక లక్ష్మి అలా చూస్తూ స్వామీజీతో ఏడుస్తూ ఉంటుంది. ఇక్కడేమో వాళ్ళ విహారి వాళ్ళ తాతయ్యకి బీపీ ఎక్కువైపోయి ఇంకా టెన్షన్ పడతాడు కదా, అతనికి బీపీ చెక్ చేస్తూ ఉంటారు. ఇక అలా చెక్ చేస్తూ ఉన్నప్పుడు ఇంకా అదంతా చెక్ చేసిన తర్వాత వాళ్ళ తాతయ్య బాధపడుతూ ఉన్న ఒక్క కొడుకుని పోగొట్టుకున్నాను, మళ్ళీ ఉన్న ఒక్క మనవడు ఇప్పుడు ఏమైపోతాడో అని భయంగా ఉంది నాకు అని కంగారు పడుతూ ఉంటే యమున కాళ్ళ దగ్గర కూర్చొని మావయ్య గారు ఉన్న పెద్ద దిక్కు మీరే ఇలా అయిపోతే ఎలా మావయ్య గారు, మీరే ధైర్యంగా ఉండాలి అని అంటే అమ్మ యమున నీ గుండెల నిండా బాధ పెట్టుకొని నువ్వు నాకు ధైర్యం చెప్తున్నావా అమ్మ, భర్తను పోగొట్టుకొని ఎంత పుట్టెడు దుఃఖంలో ఉన్నావు, ఇప్పుడు కొడుకు పరిస్థితి ఇలా అయిందని నువ్వు ఎంత బాధపడుతున్నావో నాకు తెలుసు, అలాంటిది నువ్వు ఇప్పుడు నాకే చెప్తున్నావా అమ్మ అని అంటూ ఉంటే యమున బాధపడుతూ మీరు కూడా ధైర్యంగా ఉండాలి కదా మావయ్య గారు అని అంటూ చెప్తూ ఏడుస్తూ ఉంటుంది. అందరూ అలా చూస్తూ ఉంటారు. వాళ్ళు అలా బాధపడుతూ ఉంటే ఆ తర్వాత లక్ష్మి స్వామీజీ దగ్గరికి పరిగెత్తుకొని వచ్చేస్తుంది కదా. స్వామీజీ అని అంటూ ఏడుస్తూ ఇలా పలకరిస్తే స్వామీజీ వెనక్కి తిరిగి చూసి లక్ష్మి వచ్చావా, నీకోసమే నేను ఎదురు చూస్తున్నా, నువ్వు వస్తావని నాకు తెలుసు లక్ష్మి అని అంటే స్వామీజీ మా అక్కడ విహారి గారికి అని అంటూ చెప్తూ ఉంటే ఇంకా యాక్సిడెంట్ జరిగిందా, పెద్ద ప్రమాదం నుంచి బయటపడి ఇంకా ఇప్పుడు ప్రాణాపాయ స్థితిలో ఉన్నారా అని అంటూ చెప్తూ ఉంటే అప్పుడు అలా చూస్తూ ఆలోచిస్తూ లక్ష్మి అది అని అంటూ ఉంటే అప్పుడు అవును అలాగే జరిగింది, ఇంకా ఆయనకి పెద్ద ప్రమాదం ఉందని నేను ముందే చెప్పాను, అందుకే నేను హెచ్చరించాను పూజ చేయమని, కానీ నువ్వు వినిపించుకోలేదే అని అంటూ చెప్తే అప్పుడు లక్ష్మి ఇలా అంటుంది, ఆయనతో పెళ్ళి అంటే ఆ పరిస్థితి గురించి మీకు ముందే వివరించాను కదా స్వామి అని అంటే ఆ పెళ్ళి గురించి నువ్వు ఏమీ ఆలోచించొద్దని ఇంతకుముందు కూడా నీకు చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను, ఎందుకంటే అది ఆ అమ్మవారే నీకు ఆ అబ్బాయికి కట్టిన బంధం, అది మీ ఇద్దరికి ముడివేసిన బంధం, అంటే అది కాదు ఇంట్లో ఆయనకి మళ్ళీ పెళ్లి చేయాలి అనుకుంటున్నారు, అయినా అనుకోకుండా జరిగిన పెళ్ళి కదా అంటే అదే నువ్వు పొరపాటు పడుతున్నావు, ఎక్కడో ఉన్న నువ్వు ఎక్కడి నుంచో వచ్చిన ఆ అబ్బాయికి ఎలా ముడిపడింది, ఆ దేవుడు వేసిన బంధం, అది విడదీయటానికి లేదు, నువ్వు ఖచ్చితంగా నీ భర్తతో నువ్వు కలిసి ఉండాల్సిందే అని అంటూ చెప్తూ ఇంకా ఆ అమ్మవారు దారి చూపిస్తారు అని అంటూ ఉంటే ఇంకప్పుడు లక్ష్మి అది ఎలా సాధ్యం, అది సాధ్యపడదు అని అంటే నువ్వనుకున్నట్టు అది ఆలోచిస్తే కరెక్ట్ కాదు కదా, ఆ దేవుడు చూసావా నీ తాళి కట్టి నిన్ను వద్దనుకుంటే మళ్ళీ నిన్ను ఆ ఇంటికే చేర్చాడు, ఇంకా అది అమ్మవారి నిర్ణయం మాత్రమే, నువ్వనుకుంటే సరిపోదు, అమ్మవారు అనుకున్నారు కాబట్టి నువ్వు ఇక్కడి దాకా వెళ్ళావు, నీ మెల్లో తాళి కట్టాడు, ఇక నువ్వు పూజ మొదలుపెట్టు, లేదంటే ఆయన ప్రాణాలకే ప్రమాదం, బ్రతుకుతాడో లేదో అన్న సందిగ్ధంలో ఉండిపోవటం కంటే నువ్వు పూజ చేస్తే నీ భర్త కోసం నువ్వు క్షేమంగా ఉండాలని ఆ పూజ చెయ్యు, నీ భర్త ప్రాణాలతో కుంకుమార్చిన పూజ వల్ల బతుకుతాడు, అలాగే నీ కుంకుమ పసుపులే ఇంకా ఆయనని కాపాడుతాయి, పసుపు కుంకుమ వల్ల ఆయన బ్రతికి బయటపడతాడు, లేదంటే ఇంకేం జరుగుతుందో, అందుకే నీకు ముందే హెచ్చరించాను, ఇప్పుడు చెప్తున్నాను, ఇవన్నీ నువ్వు వదిలేసేయి, నీ భర్త కోసం నువ్వు పోరాడు, ఆ అమ్మవారు నీకు తోడుగా ఉండి నిన్ను నడిపిస్తారు అని అంటూ చెప్తే లక్ష్మి సరేనంటూ ఇంకా ఏడుస్తూ అక్కడ ఉన్న బిందెలో పసుపు నీళ్లు తీసుకొని తల మీద నుంచి పోసుకుంటుంది. ఆ తర్వాత ఇక్కడ అమ్మవారికి పసుపు కుంకుమలతో ఇలా అభిషేకం చేస్తూ ఉంటుంది. ఇక ఏడుస్తూ దండం పెట్టుకొని లక్ష్మి అలా పూజ చేస్తూ ఉంటుంది. ఇక అప్పుడే ఇక్కడ నుంచి ఇంకా ఇంటి దగ్గర
అందరూ హాస్పిటల్లో అందరూ బాధపడుతూ ఉంటారు కదా, అప్పుడే యమున బాధపడుతూ అలా చూస్తూ ఉంటుంది. ఇక వెంటనే ఇలా అంటూ ఉంటుంది, అసలు నేను ఈ పెళ్ళి గురించి ఆలోచిస్తున్నాను అంటే వసుధ అంటుంది, పెళ్ళేంటి వదిన అని అంటే, అవును విహారికి పెళ్ళి జరిపించాలి అని అనుకుంటున్నాం కదా, అయితే విహారికి ఈ ప్రమాదం రావటం కంటే ముందు మేము స్వామీజీని కలిస్తాం కదా, కుంకుమార్చన పూజ చేయమని చెప్పారు. అయితే విహారిని చేసుకోబోయేది సహస్ర కదా, సహస్ర చేత కుంకుమార్చన పూజ చేపిస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నా అని అంటూ చెప్తుంది యమున. ఆ మాట వినేసరికి సహస్ర సీరియస్గా చూస్తూ ఉంటే ఇక పద్మాక్షి ఒక్కసారిగా యమున అని చెప్పి అరుస్తుంది. ఇక అప్పుడే అందరూ అలా చూస్తూ ఉంటారు. ఏం మాట్లాడుతున్నావు అంటే, ఇంకా నా కూతురికి పెళ్ళే కాలేదు, ఇప్పుడు ఆ పూజ చేయమని చెప్తావా అంటే, ఇప్పుడు మీ కొడుకుకి మీకు వస్తున్న ప్రమాదాలన్నీ మా వల్ల వస్తున్నాయి అంటున్నావా అని అంటూ పద్మాక్షి అరుస్తూ ఉంటే, అయ్యయ్యో నేను అలా అనలేదు వదిన, వాళ్ళిద్దరికీ ఎలాగో పెళ్ళి జరగబోతుంది కదా, అందుకనే వాళ్ళిద్దరికీ పెళ్ళి చేయమని చేస్తాం కాబట్టి కుంకుమార్చన పూజ చేయమని నేను అంటున్నాను అని అంటూ యమున అంటుంది. అంటే ఇప్పుడు నీ కొడుకుకి ఈ పూజ నా కూతురు వల్ల ప్రమాదాలు వస్తున్నాయి, అందుకే నా కూతుర్ని పూజ చేయమంటున్నావా అని అంటే, నేను అలా అనలేదు వదిన, వాడు క్షేమంగా ఉండాలి అంటే ఈ పూజ జరిపించాలని స్వామీజీ చెప్పారు, అందుకే చెప్తున్నాను అంటే, లేదు నువ్వు అలా అన్నట్టుగా లేదు, మా వల్ల సమస్యలు వస్తున్నాయి, మేమే పూజలు చేయాలి అని నీ ఉద్దేశం అని అంటే, వసుధ అంటుంది, ఎందుకు అక్క అలా నోరు పారేసుకుంటావు, వదిన అన్న దాంట్లో తప్పేముంది, తను కరెక్ట్గానే చెప్పింది కదా అని అంటూ చెప్పగానే ఆలోచిస్తూ అలా చూస్తూ ఉంటే, అవునవును తన వల్లే అదంతా జరిగింది కదా అని అంటే, ఇంకా లేదు వదిన చెప్పింది కరెక్టే అక్క, నువ్వు ఏమీ ఆలోచించొద్దు, నువ్వు కరెక్ట్గా ఒకసారి ఆలోచించు, విహారికి ఇలా ప్రమాదం జరిగింది కదా, ఆ పూజ చేస్తే సరిపోతుంది కదా అంటే, ఎందుకు చేయాలి, నా కూతురు ఈ పూజ ఎందుకు చేస్తుంది, చెయ్యదు, మొత్తం కావాలని మా మీద బ్లేమ్ చేస్తుంది, నిశ్చితార్థం నుంచి ఇప్పటిదాకా కూడా అన్నీ మా మీద కావాలని నిందలు వేస్తున్నారు అని అంటూ సీరియస్గా అరవటంతో ఇక అలాగే చూస్తూ ఆలోచిస్తూ ఉంటే, ఇంకా అవును కావాలనే ఇదంతా చేసింది అని అంటూ తన ఉద్దేశం మేం చేశామని అంటే, ఇంకా అప్పుడే చారుకేశవ అబ్బాబా వదిన గారు ఎందుకు అరుస్తున్నారు, కొంచెం ఆగండి, నిదానంగా మాట్లాడండి అని చారుకేశవ అంటాడు. అలా అనేసి అలా చూస్తూ ఉంటే అంతా సైలెంట్ అయిపోతే చారుకేశవ చెవులు పట్టుకొని, చూడండి వదిన గారు ఎలా అయింది పరిస్థితి, అబ్బా ఎంత హాయిగా ఉందో, ఇంత సైలెంట్గా ఇంత ప్రశాంతంగా ఉంది, అసలు ఎందుకు మీరు ఊరికే గొడవ పడుతున్నారు, మీరు గొడవ పడటానికే, అసలు ఎవరైనా సందర్భం ఉంటే ఏమైనా ఉంటే సమస్య ఉంటే గొడవ పడతారు, కానీ మీరు అలా కాదు, సందర్భం లేకపోయినా అవసరం లేకపోయినా గొడవ పడతారు, ఎందుకంటే ఇంకా ఏదో కాలక్షేపానికి టైంపాస్ కావాలని నోరు పారేసుకున్నట్టుగా అరుస్తూ గొడవలు చేసుకుంటూ ఉంటారు అని అంటూ చెప్తే అలా చూస్తూ ఉంటారు. ఇక అప్పుడే చారుకేశవ అన్న మాటకి పద్మాక్షి సీరియస్గా చూస్తూ ఉంటుంది. ఇక చారుకేశవ ఇలా అంటాడు, అనవసరంగా గొడవలు ఎందుకు చేస్తారు, అందరూ సంతోషంగా ఉంటే బాగుంటుంది కదా, అర్థం చేసుకొని ముందుకు వెళ్ళండి, ఈ గొడవలు ఇవన్నీ వద్దు అని అంటూ మాట్లాడుకుంటూ ఉంటాడు. ఇక అప్పుడే చూడండి అందరూ సైలెంట్గా ఉంటే ఎంత ప్రశాంతంగా ఉందో అని అంటూ ఉంటే ఇక అప్పుడే అక్కడికి ఇంకా డాక్టర్ వస్తూ ఉంటాడు. డాక్టర్ రాగానే అందరూ ఒక దగ్గరికి వచ్చేసి అలా చూస్తూ యమున ముందుకు వచ్చి ఇలా అంటూ ఉంటుంది, డాక్టర్ గారు ఇప్పుడు మా అబ్బాయికి ఎలా ఉంది అని అడిగితే అప్పుడు డాక్టర్ చెప్తాడు, ట్రీట్మెంట్ అయితే బాగానే జరిగింది, కానీ ఆయన రెస్పాండ్ అవ్వట్లేదు ట్రీట్మెంట్కి, అంటే బాగా అవ్వాలని తనకి ఇంకా సెట్ అవ్వలేదు, ఆయనకి మేము ఇవ్వాల్సిన ట్రీట్మెంటు ఆపరేషన్స్ అన్నీ చేసేసాం, కానీ తను మాత్రం రెస్పాండ్ అవ్వట్లేదు అని అంటూ డాక్టర్ చెప్తే, మరి ఇప్పుడు ఎలా డాక్టర్, మా అబ్బాయి పరిస్థితి ఏంటి ఇప్పుడు అని అంటూ చెప్తూ ఉంటే, ఇంకేమీ చెప్పలేమమ్మా, ప్రస్తుతానికి ఏమీ చేయలేము అనేసి అబ్జర్వేషన్లో ఉంచాలి అని డాక్టర్ చెప్పి వెళ్ళిపోతే ఇక యమున ఏడుస్తూ ఉంటుంది. అంబిక పక్కకు వచ్చేసి ఇంకా వాళ్ళ బాయ్ ఫ్రెండ్ ఉంటాడు కదా,
ఫోన్ చేస్తుంది. ఫోన్ చేసి ఇంకా చాలా సంతోషంగా హలో అని అంటే, చెప్పు అంబిక, ఏంటి విశేషాలు, అక్కడ ఎలా ఉన్నాడు విహారీ అని అంటే, ఇంకెలా ఉంటాడు, ఇంకా మనం అనుకున్నట్టుగా 3-4 నెలలుగా బెడ్ రెస్ట్ ఖచ్చితంగా జరుగుతుంది అని అంటూ అంబిక చెప్తుంది. అవునా, మన బ్రేక్ల ప్లాను మంచి సక్సెస్ అయినట్టుంది అని అంటూ చెప్తే, అవును అలాగే ఉంది అని అంటూ, ఇక మీదట మనం ఏమైనా ప్లాన్ చేయాలి అనుకుంటే వేరే వాళ్ళకి అప్పచెప్పాల్సిన అవసరం లేదు, మనమే చేయొచ్చు అని అంబిక అంటుంది. అవును కదా, మనమే చేయొచ్చు, అంతేనా, రోజు నాతో ఇలాగే రోజు ఒక ప్లాన్ చేపిస్తావా, లేదంటే నన్ను మొగుడికి చేసుకొని కాపురం ఏమైనా చేసేది ఉందా అని అంటే, అంబిక అదేలాగో జరుగుతుందిలే కానీ అని వాళ్ళిద్దరూ నవ్వుకుంటూ మాట్లాడుతూ ఉంటారు. ఇక ఇక్కడేమో లక్ష్మికి స్వామీజీ కుంకుమ అలాగే చిన్న దాంట్లో అమ్మవారి ప్రసాదం నీళ్లు ఇస్తే, ఇవి నీ భర్త చేత తాగించు, ఈ కుంకుమ నుదుటిన పెట్టు, నువ్వే నీ చేత చేయాలి అని చెప్తే అవి తీసుకొని లక్ష్మి అక్కడికి వస్తుంది. హాస్పిటల్ దగ్గరికి రాగానే లక్ష్మి అలా వస్తూ ఉంటే అంబిక ఫోన్ మాట్లాడుతూ ఉండటం చూసి అక్కడి దాక్కుని చాటుగా నిలబడి చూస్తూ ఉంటుంది. లక్ష్మి కంగారు పడుతూ అలాగే చూస్తూ ఉంటుంది. అంబిక ఎక్కడ చూస్తుందో అని చెప్పి పక్కనే దాక్కుని చూస్తూ ఉంటుంది. ఇక అప్పుడే ఆ గ్లాస్ డోర్కి విహారీ పెళ్లి కొడుకుగా ఉన్న ఫోటో వచ్చి అక్కడ పడుతుంది. ఆ ఫోటోని లక్ష్మికి అలాగే అంబికకి మధ్య గ్లాస్లో పడి ఉంటుంది. అంబిక అటువైపు తిరిగి చూస్తే విహారీ ఫోటో కనిపిస్తుంది. ఇక లక్ష్మి అక్కడే ఉంటుంది. ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. మరుసటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం. వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. అలాగే మన ఛానల్లో మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.